ప్రార్థన చేయండి. అలాగే పెద్దోడు కూడా హైదరాబాద్ లో ఉన్నాడండి. ఆ బిడ్డ అయితే మరి ఏ జాబ్ చేస్తున్నాడైతే ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా యవనంలో ఉన్నాడండి. మరి అక్కడ కూడా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకున్న బిడ్డలాగా ఆ బిడ్డ గురించి. అలాగే చిన్నోడి విషయంలో అయితే దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. ఆ బిడ్డకైతే మరి కాళ్ళు పెనికింద అన్నారండి ఫస్ట్. తర్వాత అయితే అది మళ్ళీ ఎక్కువైపోయింది. హైదరాబాద్ లో తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేశారండి. ఇప్పుడు కూడా కాలు అయితే సెట్ అవ్వలేదండి. మరి చిన్నోడి కోసం కూడా ప్రార్థన చేయాలి. అలాగే సిరి చిన్న విషయంలో అయితే వాళ్ళ యవన కాలంలో ఉన్నారండి. మరి యవన కాలం అందు మరి ఆ బిడ్డలు నడిచిన నడతలో చూపించే చూపుల్లో తలంచే తలంపులన్నీ దేవుని కృప ఇద్దరు బిడ్డలకు ఉండేలాగా చదువులో ఆ బిడ్డలు అయితే తల్లిదండ్రులకి అలాగే వారికి భయపడి దేవుని ఎందుకు భయపడి ఆ బిడ్డలు చదవడానికి కృప చూపించేలాగా. అలాగే యవన కాలం ఉన్నారండి. మరి అదైతే మరి వారు చదువుతున్నప్పుడు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా మార్గంలో దేవుడు తోడై ఉండేలాగా. అక్క విషయంలో కూడా ఆమెకు కూడా చాలా బలహీనతగా ఉంటుందండి. ఆమెకి చెప్పుకొని చాలా సమస్యలండి. ఆమె హృదయం అంతా కలవడంతోనే ఉంటుంది. ఆమె విషయంలో కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగా, కుటుంబం అంతా కలిసి ఐక్యతతో ఉండేలాగా. అదే ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు వారు కూడా తగిన రీతిగా దేవుడు జతను ఏర్పరచాలని. ఈ కుటుంబంలో అనేక మేలు దేవుడు చేశాడండి, ఇంకా చేయబోతున్నాడని నమ్ముచున్నానండి నేనైతే. మరి ఈ కుటుంబం పట్ల అనేక మేలు చేయాలని, ఈ కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయమని ఈ సిని సాక్ష్యం దేవుడు చేయించుకున్నాను. అంటే రెండు చేతులు పైన స్తోత్రం చెప్పండి అందరూ సంతోషముగా. సమయంలో మరి ఇచ్చిన సాక్ష్యాన్ని కుటుంబానికి అలాగే ఇతర దేశాల్లో ఉన్న శైలజకులు ఇచ్చిన బిడ్డలందరూ కూడా క్షేమకరముగా, ఆయన కృప లేకుండా మనం ఏమీ కూడా చెయ్యలేము. ఆయన కార్యం లేకుండా మన నడకలో కూడా మరి ఏమాత్రం కూడా నడుచుకోలేము. కనుక ఆయన ఆచరణకి లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కుటుంబాల్లో ఎలా ఉంటాయంటే దేవునికి సాక్షులుగా ఉంటారు. స్తోత్రం చెప్దాం. ఏజ్గీల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించు వచ్చిరి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ప్రేమ గల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు. మరి ఇంతవరకు పాటల యందు, ఆరాధన యందు, సాక్ష్యముల యందు నీ సన్నిధి నడిపించుకుని ఎన్నో సగభానికి వాక్యంలోంచి అనేకమైన విషయాలు మాతోనూ అందరితో మాట్లాడి కృప చూపించమని యేసు క్రీస్తు నీ గొప్ప నామాన్ని బట్టి వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, అలాగే సహోదరు కుటుంబాలు జ్ఞాపం చేసుకున్నాం. నీ కృపలో నడిపించమని అడిగి వేడుకొనిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సగభానికి లేఖనంలో దీని యొక్క విషయంలో తర్వాత జ్ఞానం చేసుకుందాం. ఇంకొక లేఖనాన్ని చూద్దామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి. దేవుని ప్రేమించు వారికి దేవుని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నరని ఎరుగుదుము. ఈ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏం తెలియజేస్తున్నారంటే, ప్రజలకు విశ్వాసులకు కూడా ఎవరైతే మనపూర్వకముగా దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎవరైతే దేవునికి విధేయత కలిగి ఉంటామో, ఎవరైతే దేవుని యొక్క మార్గములో నడుచుకుంటామో అలాంటి వారికి ఏమొస్తాయండి? సమస్తములు కూడా సమకూడి జరుగుతాయి. ఏంటి జరిగాయి? ఏంటి సమకూడుతాయి? అందులో మేలు ఉంది, కీడు ఉంది, శోధన ఉంది, బలహీనతలు ఉన్నాయి,
బలము ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని యొక్క సహవాసము కూడా ఉన్నది. సో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తామో వారికి అన్ని కూడా సమకూడి జరుగుతాయని చెప్పంటున్నాడు. అంచేతే దేవుని బిడ్డలుగా మనము ఏ విషయంలో కూడా భయపడకుండా దేవుని కాపుదల కింద మనం అందరము కూడా ఉన్నాం. నమ్మునైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మనకే కాదు, కోరికను ఏర్పాటు చేసిన గృహానికే కాదు, ఇక్కడ కోడి ఉన్న మన కుటుంబాలకు కానీ, లేక ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాలకే కానీ దేవుని చిత్త ప్రకారముగా ఏదైతే మనము జరగవలసి ఉన్నాయన్నీ కూడా దేవుని చిత్తములోనే జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఆనందాన్ని దేవుడు నడిపిస్తాడు, ఒక్కొక్క సందర్భంలో దిగులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్క సందర్భములలో దేవుని యొక్క నీతి ఎలాగ ఎదగాలో, ఎలాగ నడుచుకోవాలో కొన్ని అనుభవాలు మనకి దేవుడే మనకి నేర్పిస్తూ ఉంటారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏదైనా జరుగుతుందంటే అది కీడే కావలసు, ఆనందకరమైన కార్యమే కావలసు, లేక శోధనే కావలసు, లేక శోధన కంటే మించి మానవుడు తట్టుకున్నటువంటి ప్రక్రియ కావలసు, ఇవన్నీ కూడా దేవుని శక్తం లేకుండా ఏది కూడా మన యొద్దకు రాదు. అందుచేత మనం ఏం చేయాలంటే దాన్ని ఎదుర్కోవటానికి మనకి శక్తి సరిపోదు గనక ఆ శక్తి గల యేసుక్రీస్తు పాదాల సంతకి వచ్చినప్పుడు, ఆయన సంత విజ్ఞాపన చేసుకున్నప్పుడు మనకి అన్నిటిలోంచి కూడా తప్పించే దేవుడై ఉన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఏం జరుగుతాయంటండి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అది మనకి మేలు కలిగినాడికి. ఇక్కడ కీడు వచ్చిందనుకోండి అది మేలే, ఒక శోధన వచ్చిందంటే మనకి మేలే, లేక ఒకరు ఎవరైనా ఇతరులు మనం దూషిస్తున్నారంటే మనకి మేలే, ఎవరైనా తిడుతున్నారంటే మనకి మేలే. కానీ దాన్ని గ్రహించే శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అందుకనే దేవాది దేవుడు సంఘానికి పౌలు గారి ద్వారాగా మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనక, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు, క్రీస్తు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, క్రీస్తు మార్గంలో నడుచుకుంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మరి ఎందుకు మీరు అన్ని కూడా శోధన పడుతున్నారు? అన్ని కూడా మేలు గురించి దేవుడు మీకు సిద్ధపరుస్తాడు గనక ఆ మేలును ఎవరైతే అరువులుగా ఉంటారో వారి యొద్దకే దేవుడు పంపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్తాము. అందుచేత ఇక్కడ చూడండి, ముందుగా చదివారు కదా యోగ్యుల గ్రంథము 16:14. నేను నీకు అనుగ్రహించిన ప్రభావము చేత, అది ఎవరి ప్రభావం ఉండదు? దేవుని ప్రభావం. ఎందుచేతంటే నేను నీకు అనుగ్రహించిన ప్రభావాన్ని ఈ ప్రత్యేకించి రక్షింపబడిన వారికి తెలియజేస్తున్నాడు, రక్షణ పొందలేని వారికి తెలియజేస్తున్నాడు, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారికి తెలియజేస్తున్నాడు, క్రీస్తునందు విశ్వాసులుగా లేని వారికి కూడా తెలియజేస్తున్నాడు, ప్రత్యేకముగా యవనస్తులు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. చదవచ్చే లేఖనది, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు నిన్ను చూసి దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. అంటే ఆనందపడుతున్నారు. ఆ యొక్క యవన బిడ్డను చూసి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మహిమ తన ప్రజలకు ఇచ్చినప్పుడు అన్యజనులు ఏం చేస్తున్నారంటే ఎన్నో ప్రశంసలు పొగుడుతూ ఉన్నారట.
ఎందుకంటే నీవు యవన కాలంలో ఉన్నా గనక, యవన బిడ్డవు గనక, దేవుని యొక్క మహిమతో నేను నింపి ఉన్నాడు గనక నిన్ను చూసి అన్య ప్రజలు సంతోషిస్తూ ఉన్నారని మనకి తెలియబడతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మనల్ని నింపినప్పుడు, ఆయన మహిమతో అలంకరించినప్పుడు మన ఇష్టం అయిపోతుంది. మన ఇష్టం ఎలాగవుతుందంటే, ఎందో నాకే తప్ప ఇంకెవరికి లేదన్నట్టుగా ఫీల్ అవుతుంది. అందరినీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చింది వారికి ఇచ్చి దేవుడే గణపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. మరంత మహిమపరిచినప్పుడు దేవుణ్ణి మనం ఎంత మహిమపరచాలి? ఏ సమయంలో మహిమపరచాలి దేవుణ్ణి? ఏ సమయంలో దేవుని ఆరాధించాలి? దేవుని కొరకు మనం అలంకరించాడు, ఉండమని మనం జీవింపజేస్తున్నాడు, తీసుకోమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే నేను నిన్ను నా మహిమతో, ఏమన్నాడండి అక్కడ? నా మహిమతో నేను అలంకరించి ఉన్నాను అంటున్నాడు. దేవుడు అలంకరించిన బిడ్డలు చూసంటే అన్ని ప్రజలు ఏం చేస్తారంటే అనేకమైనటువంటి ప్రశంసములు పలుకుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఆ ఆనందాన్ని కోల్పోకుండా, ఆ సంతోషాన్ని కోల్పోకుండా, ఆ నిరీక్షణ కోల్పోకుండా దేవుణ్ణి మనము నిత్యము కూడా ప్రేమించేవాడిగా ఉండాలి. అంటే పౌలు చెప్పారు ఇందాక సంఘానికి, దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పినట్ట. ఎవరి సంకల్పము? దేవుని సంకల్పము, దేవుని చిత్తము, దేవుని యొక్క నెరవేర్పు, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క చిత్తము. ఆయన చిత్త ప్రకారముగా ఎవరైతే పిలువబడతారో వారికి ఏం జరుగుతుంటే మేలు కలగడానికి అది సమస్తములు కూడా సమకూర్చబడుతుందని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఆనందము కలుగుతుంది, ఆనందముతో పాటు చిరాకులు వస్తాయి, చింత కలుగుతుంది, తర్వాత మనం ఊహించలేనటువంటి బలహీనతల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అన్ని కూడా నీకు నాకు మేలు కలగడానికి సమస్తమును కూడా సమకూడి జరుగుతూ ఉందని చెప్పి నమ్మాలి. అంతేగాని నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత భక్తి బరులుగా ఉన్నాను, నాకే రావాలి కష్టాలు, నాకే రావాలి శ్రమలు, నాకే రావాలని చెప్పి అనుకోకుండా దేవుని శక్తి ప్రకారముగా దేవుని మీద ఆధారపడి నడుచుకున్నట్లయితే మనకి దేవుడు ఏం చేస్తుంది? ఒక మేలును దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నది. స్తోత్రం చెప్పాలి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన మనలే కాదు, యవన బిడ్డలను, అది స్త్రీలనే కాదు, పురుషుల్ని, పెద్దవారిని, రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన మహిమతో అలంకరించాడు. ఆయన మహిమలు ఇచ్చి మనం ఏం చేస్తున్నాడు? సమాజంలో అన్య జనుల మధ్య హెచ్చిస్తూ ఉంటున్నాడు. అది ఎలా హెచ్చిస్తున్నాడో దేవునికి తెలుసు, మనకి కూడా తెలుసు. అందుచేత మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎక్కువగా మహిమపరిచేవాడిగా మనము ఉండాలి. ఎందుచేతంటే దేవుని మహాకృప ప్రతి ఒక్కరి మీద కలిగి ఉంటుంది కనుక ఆ కృపా వాత్సల్యతను ఎందరైతే కలిగి ఉంటారో ఆ ప్రేమ వారికి నిత్యత్వములోనికి సంతోషకరముగా నడిపించడానికి మనకి అన్ని జరగవలసినవన్నీ కూడా మేలు జరగడానికి దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచుకున్నాడు. కీడు పెట్టి, శోధన పెట్టి, లేదా నువ్వు అలాగే ఉండు, నువ్వు అలాగే బాధల్లో ఉండని చెప్పి దేవుడు మనం పిలుచుకోలేదు. ఎందుకంటే మనం పిలుచుకున్నది ఏంటంటే కొన్ని సందర్భాలలో మన విశ్వాసాన్ని బట్టి మనకి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధన వచ్చిన మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి అప్పచెప్పాలి. ప్రభు ఈ రోజు ఈ శోధన వచ్చింది కనుక అది నీ చిత్తానికి అప్పచెప్పి ఉన్నాను, ఇలాంటి శోధన తట్టుకోలేకపోతున్నాను కానీ చెప్పండి దేవుడి మీద భారం కలిగి ఉన్నట్లయితే అది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన మీద ఉన్నటువంటి ప్రతి శోధన కూడా తప్పించే మార్గాన్ని కూడా దేవుడు
మనకి చూపిస్తాడు. స్తోత్రం చెప్తామని తెలుసుకునే విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎందరైతే ఉన్నతముగా ప్రేమిస్తారో వాళ్ళు ఏం కలుగుతాక మేలు కలుగుతుంది. దేవుడు మనందరికీ మేలు చేసేవాడు. కానీ దేవుని యొక్క శక్తంలో మనం ఎవరైతే ఉన్నామో వారి కొన్ని శ్రమలు అనుభవించాలి, తప్పదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ఈ సృష్టిని కలుగ చేసిన వారి, మానవ నిర్మాణం చేసిన వారి, ఈ సృష్టి యావత్తును కూడా ఆయన నోటి మాట చేసిన వారి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి గొప్ప కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఇప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బాధను కొంతవరకైనా సహిస్తాం. ఇంకా సహించుకున్నప్పుడు ఏం చేస్తామంటే పక్కింటో గ్యాప్ వస్తాం, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే వాళ్ళైనా కొంచెం బాధకి తీరుస్తారని చెప్పి అనుకుంటాం. కానీ ఎంతవరకు తీరుస్తారు, ఎంతవరకు ఓదారుస్తారండి? కొంత మట్టికి. ఆ తర్వాత మనం ఆదార్చింది, ఓదార్పునిచ్చేది, ధైర్యపరిచేది, నిశ్చితముగా ఉండేది, సంతోషముగా ఉండేది ఆ ప్రభువుని యేసుక్రీస్తు వాక్యం ఎవరైతే వింటారో వారు ధైర్యపరిచే కృపాధ్యం మనం పొందుకుంటాం. స్తోత్రం చెప్దామని. ఇప్పుడు మానవులుగా మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి. స్త్రీలుగా ఉంటాయి, పురుషులుగా ఉంటాయి, యవనస్తులుగా ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఎవరికి ఏ బలహీనత వచ్చినప్పుడు కొన్ని ఏమో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఏమో చెప్పుకోవలసి వస్తూ ఉంటాయి. కానీ మనమైతే పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి మన బాధను పంచుకుంటాం. మరి దేవుడు ఎక్కడికి వెళ్తాడు? ఆయన బాధ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఆయన ఎవరు ఓదారుస్తారు? అసలు మానవుడు దేవుణ్ణి ఓదార్చే శక్తి ఉంటుంది మానవునికి? ఉండదు. కానీ మానవుడు బలహీనుడు గనక దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్పి అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటాయి. అప్పుడే నిరాశ ఎదురవుతుంది. ఆ నిరాశ ఎదురైనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం నమ్ముకున్న దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆయనే మనకి ఉపశమాన్ని ఇస్తాడు, జవాబు ఇస్తాడని చెప్పి మనకు ఒక గురి నమ్మకము కలిగి ఉంటుంది గనక అప్పుడు దేవుని వైపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడి ఎవరి వైపు చూడాలి? కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరి వైపు చూసండి? అయినా ఎవరి వైపు చూడలేదు, తండ్రి వైపు మాత్రమే చూశాడు. మరి మనం నమ్ముకున్న మన కష్టం వచ్చినప్పుడు, మన బాధ వచ్చినప్పుడు, మన బలహీనత వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఆయనే మనకి సహాయము చేస్తాడు. స్తోత్రం చెప్తామని. అందుచేత నేను నా మహిమను, నా ప్రభావమును నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము చేశాను. నీకు యుక్త వయసు వచ్చింది, బాల్య దినాలు ముగించుకున్నాం. ఇప్పుడు బాల్య దినాలంటే చిన్నతనం నుంచి కూడా పుట్టినగా నుంచి ఎదిగే బిడ్డలని చెప్పి అనుకుంటాం, అదొక బాల్య దినం. అయితే మనలను ఎప్పుడైతే రక్షణ పొందుకునే నాటి నుండి ఎవరు ఎప్పుడు రక్షణ పొందారో వారికి అంచులంచులుగా ఎదుగుతూ ఉంటాం. గత సంవత్సరం రక్షించబడ్డాం అనుకోండి, వారికి వయసు ఎంత? వారికి ఒక సంవత్సరమే. సంవత్సరం పిల్లవాడు ఎలా ఉంటాడు? సంవత్సరం పిల్లవాడు వాడిగా పాలు తాగుతూ ఉంటాడు, పాకుతూ ఉంటాడు. కానీ బలమైనటువంటి ఆహారం తినడానికి అవకాశము ఉండదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ క్రైస్తవములో కూడా దేవుని మహిమతో మన అందరినీ కూడా ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం మార్చబడ్డామో ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎవరి మహిమతో మనల్ని అలంకరించాడంటే దేవుని యొక్క మహిమతో మనల్ని మహిమపరచుకున్నాడు గనక దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తమును కూడా
సమకూడి జరుగుతున్నాయి గనక ఆయన ఇచ్చిన మహిమ ఎన్నడూ కూడా కోల్పోము. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల నుంచి మనం దేవుడు నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడి మహిమను మాత్రం మనం ఎన్నడూ కూడా కోల్పోము. మరి ఎవరు కోల్పోతారంటే, మరి ఎవరు నిరీక్షణతో ఉంటారంటే, దేవుణ్ణి సంపూర్ణముగా ప్రేమించిన వారు మాత్రమే నిరీక్షణతో ఆ దేవుడు దాచించినటువంటి మేలు కొరకు కనిపెడతా ఉంటారు. అలాంటి కృప కుటుంబానికి అనుగ్రహింపజేసి ఉంచారు కనుక దేవుడు వారికే కాకుండా మనకే కూడా మన మీద మహిమకు అలంకరింపజేశాడు. స్తోత్రం చెప్తారు. తర్వాత ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మత్తయి సువార్త 25:7 నుంచి 9 వచనాల వరకు చదవండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవస్తున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా గీయుడని బుద్ధి గల వారిని అడుగుతున్నారు. ఏం చెప్పారు వారి సమాధానం? అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది సరిపోదేమో, మీరు అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి అని చెప్పన్నారు. అయితే వీళ్ళేమో చూడండి, ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. 5 భక్తి పరులు, 5 భక్తి లేని వారు క్రీస్తు నమ్ముకున్నారు, వీరు క్రీస్తు నమ్ముకున్నారు. కానీ వారి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వీరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి. కానీ ఎవరి డ్యూటీలు ఆరిపోతున్నాయి, ఎవరి డ్యూటీలు వెలుగుతున్నాయి? భక్తి లేనటువంటి వారి డ్యూటీలు ఆరిపోతుంటాయి. అంటే డ్యూటీ అనేది ఆత్మ. మన భక్తిహీనులుగా ఎన్నడూ కూడా లోకంలో ఉండకూడదు. ఇంకా భక్తిహీనులుగా మనం ఉన్నట్లయితే భక్తిగా ఎలాగ మార్చబడతాం, ఆ దేవుని యొక్క మహిమను ఎలా పొందుకోగలం? అందుచేత ప్రతి ఒక్కరము కూడా బుద్ధి గల కన్యకల వలె ఉండాలా, బుద్ధి లేని కన్యకల వలె ఉండాలా? బుద్ధి గల కన్యకల వలె ఉండాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మీ ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి. వెలిగించుకోవాలంటే ఇప్పుడు చూడండి, దీపం వెలిగిస్తాం. ఇప్పుడు అకస్మాత్తు గాలి వచ్చేది, అప్పుడు ఏం చేద్దాం? దీపం అలాగే ఉంటుందా? ఆరిపోకుండా ఆరిపోద్దా? ఆరిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, సమయం ఆరిపోద్ది కూడా గట్టిగా గాలి వస్తుంది. కానీ అలాంటి జీవితాలు మనకు ఉండకూడదని యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తూ ఉంటున్నారు. అందుకని సిద్ధపడిన వారు లోపల ప్రవేశించారు, సిద్ధపడలేని వారు బయట విడవబడ్డారు. ఈ అంత్యకాలంలో కడవరి దినాలలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుని ఇంకా బలపరచబడ్డానికి, లేక క్రీస్తు నమ్ముకున్న తరువాత మన దీపాలు ఆరిపోతున్నాయంటే, లేక మన పరిస్థితులు దిగజారిపోతున్నాయంటే దానికి ఒకళ్ళు కారకులుగా ఉంటారు, మరొకళ్ళేమో బలపరుస్తూ ఉంటారు. బలపరిచేవారు ఉండగా ఆ బలపరచబడి మాటలను మన లోపలికి వెళ్లకుండా చేసేవారు ఇంకొకరు ఉంటారు. అది ఎవరంటే అపవాది, సాతాను. ఏం చేస్తారంటే బలపరచకుండా చేస్తారు. చాలు, ఇంతవరకు జీవితం, ఇంతవరకు నువ్వు నేర్చుకున్నా చాలు, నీవు ఇంకా ఏ విధంగా ఉండాలి, ఎలా బ్రతకాలో కూడా ఈ జీవితానికి నువ్వు నేర్చుకోలేవు అని దిగదారుస్తూ ఉంటాను, అని బలహీనపరుస్తూ ఉంటాను. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు అలా కాదు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసినప్పుడు కూడా నీవు ధైర్యముగా ఉండు. శ్రమంలో ధైర్యంగా ఉండాలి, విశ్వాసములో నిరీక్షణలో ధైర్యముగా ఉండాలి. అప్పుడే నీకు ఆయన కృప తోడుగా ఉంటుందని ఈ బుద్ధి గల భక్తి గల 5 కన్యకల వల్ల ఎలా అయితే ఉన్నారో క్రీస్తుతో
అలాగే మనము కూడా ఉండడానికి దేవుడు మన సహాయము చేస్తాడు. స్తోత్రం చెప్తామని చేత కలవ దినాలలో ఈ యొక్క యవనస్తులు చాలా బాగా ఈ వాక్యాన్ని పఠించాలి, నేర్చుకోవాలి. యవనస్తులే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పెద్దవారు అయిన మనము కూడా ఆ వాక్యం మనకి అందరూ కూడా వర్తింప చేస్తుంది కనుక అందుచేత మన డ్యూటీలు ఎప్పుడు కూడా ఆరిపోవాలి, ఎలగాల. చెప్పండి, ఎలగాల ఆరిపోవాలా? ఆరిపోతే ఏమైపోతే జీవితాలు, ఆ విలువ జీవితానికి విలువ అనేది లేదు. అంచేత మనము యవనస్తులైనా పెద్దవారైనా తర్వాత దేవుల్లో నిరీక్షణ కలిగిన వారిగా ఉన్న ఎవరైనప్పటికీ కూడా మనము దేవుని చేత నడిపించబడినప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు, నేను కూడా దేవుని కొరకు నడిచేటప్పుడు మన మార్గములలో దేవుడు ఆయనే మార్గాన్ని సరళము చేస్తాడు. స్తోత్రం చెప్తాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 12-14 దాకా చదవండి. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి పాపము క్షమింపబడినవి గనుక మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, చూడు పైన చెప్పిన మాట, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి పాపము క్షమింపబడినవని మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. చూడండి, ఒక మాట అర్థం చేసుకోండి ఇక్కడ లోతుగా. చిన్నపిల్లలు ఎవరైనా పాపం చేస్తారా? చిన్నపిల్లలు ఇప్పుడు పాపం ఉందనుకోండి, ఎవరైనా పాపాలు చేస్తారు వాళ్ళు? మరి ఎందుకు చిన్నపిల్లని పిలిచాడు? ఆ చిన్నపిల్ల అంటే చిన్నపిల్లలే కాదు, మనల్ని కూడా చిన్నపిల్లని పిలుస్తున్నాడే. మనం అందరం కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే. అందుచేత ఇక్కడ చదవడానికి వాక్యంలో మరొకసారి చదవండి. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి పాపము క్షమింపబడినవి మీ పాపములు క్షమింపబడినవి కనుక. అంటే చిన్నపిల్లలేమో పరిపూర్ణంగా ఉంటారు. ఈ చిన్నపిల్లలు ఎవరంటే క్రీస్తులో ఉండే చిన్నపిల్లలు. మనం కనుక మన పాపాలు ఎప్పుడో దేవుడు క్షమాపణ కలిగించాడు. చదవని కనుక తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. అంటే ఆదిలో ఉన్నవాడిని మీరు ఎరుగుదురు గనక, మీరు తెలుసుకున్నారు గనక మీకు ఈ మాటలు నేను రాస్తున్నాను. ఏ మాటలు రాస్తున్నాడు ఆయన? యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను అంటున్నాను. ఇది తండ్రులకి రాస్తున్నాడు, చిన్నపిల్లలకి రాస్తున్నాడు, యవనస్తులకు కూడా రాస్తున్నాడు. చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా చిన్నపిల్లలుగా ఎలాగ వారిని నడిపించాలో మనకు నేర్పించాలి. యవనస్తులుగా ఎలాగ ఉండాలో మనం నేర్చుకోవాలి దీని వాక్యం ప్రకారముగా. అలాగే మరి కీర్తనాకారుడు అంటాడు 119:11 చదవండి. యవ్వనులు తన నడకను దేని చేత శుద్ధి చేసుకుందురు? నీ వాక్యము చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేత కదా. మంచిగా వాక్యాన్ని ఏదో మనం బైబిల్ చదివేస్తాం, వాక్యాన్ని చూసుకుంటాం. కొంతమంది బైబిల్ ఏమో నవలు చదివినట్టు చదువుతూ ఉంటాం. లేక కొంతమంది ఏమో ఒక అధ్యాయం చదివినా 7 అధ్యాయం అయిపోయింది, మళ్ళా రేపు ప్రారంభంగా చెప్పనుకుంటాం. కానీ చదివిన దాంట్లోంచి అర్థం చేసుకోవడానికి శక్తి వాళ్ళకి సరిపోదు. అంచేత యవనస్తులు ప్రత్యేకించి ఏం చెప్పాడంటే నీ వాక్యము చేతే కదా మన నడకలన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి. మన మార్గాలన్నీ కూడా దేవుని మార్గంలో సరి చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో, వాక్యాన్ని అర్థం చేసుకుంటారో, వాక్యములో నిలిచి ఉంటారో
వాక్యానుసారముగా నడుచుకుంటారో వారిలోనికి ఇంకా పాపం అనే బీజము ప్రవేశింపదు. అది సత్యం. అది నమ్మున స్తోత్రం చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు కూడా యవనస్తులు కాదు, ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులందరూ కూడా క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని సరి చూసుకోవాలి, బాగా చదవాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే మనసు లేకపోతే మళ్ళీ 10 సార్లు దేవుణ్ణి అడగాలి జ్ఞానాన్ని. అప్పుడు ఏమాత్రం కూడా పెద్దవారే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, యవనస్తులే కానీ ఆ వాక్యాన్ని సరి చేసుకున్నప్పుడు ఎన్నడూ కూడా పాపములోనికి వెళ్ళిపోవటానికి అవకాశం ఎన్నడూ ఉండదు. భక్తిహీనులుగా ఉండలేరు. భక్తి పరులైనటువంటి 5 బుద్ధిగల కన్యకలు ఎలా అయితే ఉన్నారో అలాంటి యవనస్తుల జాతరలో మనందరం కూడా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి చెప్పండి. 40 చేతులు నేను స్తోత్రం చెప్తాను. ఎందుకంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఎప్పుడైతే సులభంగా చూస్తామో అది మనకి లోపలికి అంగీకరించబడదు. దేవుని కొరకు తేటగా చూస్తామో ఆ తేటగా చూసి ఆ వాక్యం మనలోకి ప్రవేశించినప్పుడు దేవుళ్ళో నిలిచి ఉండడానికి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. వచ్చేటప్పుడు యవనస్తులు ఎవ్వరూ కూడా పడిపోరు. ఇప్పుడు పడిపోతున్నారంటే వాళ్ళు ఏమి లేక సరైనటువంటి వాక్యం ఉంది, కానీ ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోలేక, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేక, మనం రక్షించినటువంటి క్రీస్తుని ప్రేమిస్తున్నాము కానీ ఆ నిజమైన ప్రేమించలేక, అందుకని యవనస్తులు అనేక సార్లు పడిపోతూ ఉంటారు. పడిపోవడం అంటే రోడ్డు మీద వెళ్తే పడిపోవడం కాదు, ఆధ్యాత్మిక జీవితంలోంచి వెనకడుగు వేసేవారే పడిపోవటం, జారిపోవటం. అలా ఉండకూడదని ప్రభువు యేసుక్రీస్తు మన వారికి అది లేఖనం తెలియజేస్తుంది. నేను నా మహిమను మీకు అలంకరింపజేసి నా మహిమను మీకు తెలియజేశాను గనక మిమ్మల్ని చూసి అన్యజనులు అనేకమైన ప్రశంసలు ఇస్తారు, చెప్పుకుంటారు, ఆనందపడతారు. అలాంటి మహిమతో దేవుడు మనందరినీ కూడా అలంకరించాడు. సామాన్యమైన మహిమ కాదు ఇది, నీవు నేను పొందుకున్నది. దేవుడిచ్చిన గొప్ప మహిమ ఎవరు ఇవ్వలేరు. ఇది ఉదయం ఎంత డబ్బున్నా కొనుక్కోలేని మహిమ ఇది, లేక ఎంత బలమున్నా తెచ్చుకోలేని మహిమ ఇది. బలంగా ఉన్నవాడు భర్త ఎత్తేసుకుంటాడు, బలం తక్కువ ఉన్నాడు అరభర్త ఎత్తుకుంటాడు. కానీ దేవుడు అలాంటి హెచ్చుతగ్గులు మహిమైశ్వర్యము కాదు, నీవు నేను పొందుకున్నది. ఆయనలో ఉన్నటువంటి మహిమను మనకందరికీ కూడా ధరించి ఉంచాడు గనక, అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనక, దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవని మనకి తెలుసు. సమస్తం కూడా జరుగుతున్నవంటే అందులో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఆర్థికాలు వస్తాయి, అన్ని కూడా దాంట్లో సమకూడి ఉన్నాయి. ఏది జయించగలం మనం? ఏది కూడా జయించలేం. కానీ క్రీస్తులో మనం వేసుకున్నట్లయితే ఆయన శక్తి మనకి జయాన్ని మనకి ఇస్తుంది. నమ్ముడే స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. విషయంలో ఒక మాట చెప్పని ముగిస్తాను. 119వ కీర్తన 11 చదవరు కాబట్టి 73వ వచనం చదవండి. 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు.
ఏం నేర్చుకోవడానికి? ఏ బుద్ధి కావాలి? చెడ్డ బుద్ధి కావాలా? మంచి బుద్ధి కావాలా? మంచి బుద్ధి ఉన్నట్లయితేనే దేవుడిచ్చిన ఆజ్ఞలు నేర్చుకోవడానికి దేవుడు సహాయము చేస్తాడు. అంచేది కీర్తనకారుడు అదే అంటే మీరు ఏమన్నాడు అక్కడ? నీ చేతులు నన్ను నిర్మాణం చేసినవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు చేశారు నిర్మాణం? నన్ను ఎవరు చేశారు? మిమ్మల్ని ఎవరు చేశారు? ఏ నిర్మాణం చేశాడు ఆయన? మన ఇష్ట ప్రకారంగా చేశాడా? ఆయన చిత్త ప్రకారం చేశాడా? దేవుని చిత్త ప్రకారంగా చేసుకున్నాడు కనుక మన దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండి నెరవేర్చాలని, ఆయన ఆజ్ఞలు తెలుసుకోవాలని, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని 2000 సంవత్సరాల క్రితమే దేవుని వాక్యాన్ని మనకి హెచ్చరికలు వస్తూ ఉంటున్నాయి. ఆయన నమ్మిన వారు, విశ్వసించిన వారు బలపడుతున్నారు, నేర్చుకుంటున్నారు. ఇంకా నేర్చుకునేవారు కూడా ఆయన కృపలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ గ్రంథం రాసినప్పుడు మనం ఉన్నామంటాం కదా. ఈ గ్రంథం రాసినప్పుడు మనం ఉన్నామా? మనం పుట్టామా? మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఎప్పుడో పూర్వకాలాన్ని, ఇప్పుడు మీ తాతలు అనుకుని తెలిసి చెప్పండి. ఇక్కడ ఉన్నావు, మీ తాతలు తెలియదా? మీ మొత్తాలు తెలుసా? అంతకేతం తాత. ఎందుకంటే మనము ఎరిగినటువంటి వాళ్ళకంటే దేవుని చేత ఎరుగుబడి ఉన్నాం కనుక ఇప్పుడు మనమే ధన్యులు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అంచేత ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవలసింది ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలి. ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఆజ్ఞ అంటే మీరు పోవటం కాదు. ఆజ్ఞ అంటే దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దాన్ని చక్కగా నిర్వర్తించుకోవటం, లోబడి ఉండటం. చేత ఈ కాలములో దేవుని ఆజ్ఞలు ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే రుచి చూస్తారో, ఎవరైతే గైకొంటారో, ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మించిన వాళ్ళు ఎక్కడ ఉండరు, ధన్యులు. స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. అందుచేత ప్రతి ఒక్కరము కూడా నేర్చుకోవలసింది ఆజ్ఞలు నేర్చుకోవాలి. దేవుడిచ్చింది ప్రతిదీ నేర్చుకోవాలి. కొన్ని నేర్చుకుని కొన్ని విసిపెట్టడం కాదు. అసలు ఇది విసివేయటం, అనవసరం నేర్చుకోవడం కాదు. నువ్వు ఎప్పుడైతే అనవసరం నేర్చుకుంటున్నావో అవసరమైనవి దేవుడు మనకి ఎదురుగుండా పెడతాడు, కానీ దాని జోలికి వెళ్ళం. అంచేతే దేవుడు ప్రతి ఆజ్ఞను కూడా మనకి మేలు కలిగించి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. నమ్మున స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. అంచేత మనం నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను మనం నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. నేను నేర్చేసుకున్నాను, నాకు అన్నీ తెలిసిపోయి చెప్పి అనుకోకూడదు. మేము ఇంకా నేర్చుకుంటూనే ఉంటున్నాం. వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా నేర్చుకునే కోళ్ళు కూడా మనకి ఏం కలుగుతుందంటే ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం పెరుగుతుంది. దానితో పాటు ఇంకా ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఈ సృష్టి అంతటా కూడా అసలు ఎలా జరిగింది, ఏం చేశాడు, ఎలా చేశాడు, మానవుని ఎలా చేశాడు, ఇవన్నీ కూడా ఇంకా నేర్చుకోవాలని చెప్పని ఆజ్ఞకు లోబట్టి అన్ని కూడా ఆసక్తి మనలోనికి వస్తాయి. చేత కోరికను ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా ఆయన కృపలో జ్ఞాపం చేసుకుంటూ మనలను ఆయన మహిమతో అలంకరించారని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కష్టములో ఆరాధించాలి, ఆర్థికములో గణపరచాలి, నిట్టూర్పులో, నిరాశలో, అన్ని సందర్భాల్లో కూడా నేను నమ్మకుండా దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆయన వైపు మనం తిరిగి చూసినప్పుడు మనకి గొప్ప కృప దొరుకుతుంది. స్తోత్రం చెప్తాము. ప్రతి కుటుంబాన్ని అందరూ కూడా దేవుడు ఆశీర్వదించాలని, బలపరచాలని తెలియజేసుకుంటూ
మహిమార్థంగా నడిపించాలని ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ఒక్క శరణం పల్లవి పాడింది తర్వాత విషయాలు తెలియజేస్తారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము జాగ్రత్త చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 29 తీయండి. యేసు నీవు నన్ను చూసి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తి మంత్రువైన ప్రభువా, నీ నామాన్ని బట్టి అయినటువంటి రాత్రి కాలం ముందు ఇప్పటి వరకు మాట్లాడారు సందేశం ద్వారా, తండ్రి గారి ద్వారా. నేను ఎత్తుకోబోతున్న సందేశం కూడా అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి కొంచెం చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయితే అంశం ఏంటంటే, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను. పక్క వద్ద చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వచ్చిన మాట అంటే తోమకి అనుమానం వచ్చిందండి. అనుమానం ఏంటంటే ఆయన పునరుద్ధానమే వచ్చాడు కానీ అది ఇంకా నమ్మలేకపోతున్నాడు. కానీ తోమకి ఏంటంటే అనుమానం పెరిగిపోయింది. అంటే యేసుప్రభువు ఏమన్నారంటే, నువ్వు నా పక్కన వేలు పెట్టి గ్రహించుకో అన్నాడు. అయినప్పటికీ అనుమానం తీరట్లేదు. అప్పుడు అంటున్నాడు యేసుప్రభు వారు, ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. దీనికి ఉపమానం చెప్పి జాగ్రత్తగా వివరించడానికి ఇష్టపడతాను. ఒక రోజున ఒక ఎత్తైన భవనం నుండి చాలా ఎత్తైన భవనం, ఆ భవనం పైన చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే దాంట్లో తల్లి, తండ్రి, చిన్న కుమారుడు అందరూ ఉన్నారు. కానీ ఆ ప్రయాణంలో తల్లిదండ్రులు వచ్చేసారు బయటికి. ఆ సమయంలో కుమారుడు లోపల ఉండిపోయాడు, చిన్న కుమారుడు. అయితే దాంట్లోంచి పొగలు అన్ని మంటలు వచ్చేస్తున్నాయి. కానీ ఆ మంటల్లోంచి దేవుడు అన్ని విధాలుగా వారిని కాపాడాలని ఆశిస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా చూసుకోలేదు. అయితే కొద్దిసేపటికి ఆ భవనం చుట్టూ మంటలు చెలరేగుతున్నాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తలు కూడా బయట అంతా కూడా చూస్తున్నారు. అంటే పరుగున వచ్చి తన ప్రాణాలు కూడా గుప్పెట్లో పట్టుకుని వారు ఎంతగానో ఆ ప్రాణాలు తగినట్లుగా మేము బయటపడ్డాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ కుమారుడు మాత్రము ఆ మంటల్లో ఉండిపోయాడు. అయితే ఆ మంటల్లో ఎప్పుడైతే ఉండిపోయాడో బయటకి రాగలలేనటువంటి స్థితిలో ఆ చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ మంటల్లో చిక్కిపోయాడు. అయితే తల్లిదండ్రులు హృదయం ఏంటంటే ఆ కుమారుడు ఎలాగైనా బయటికి రావాలని ఆశపడుతున్నారు. అయితే ఆ మంటల్లోంచి ఎవరు రక్షిస్తారనేటువంటిది భయం. అయితే దాంట్లోంచి ఏమి చేయడానికి నిసర స్థితి. ఆ కుమారుడు గొల్లుమని ఏడుస్తుండట, అయ్యా నాన్నగారు, ఒకవేళ మీరు వస్తే బాగుండేది, నానా ఎక్కడున్నావు,
అని చెప్పి ఎంతగానో వేదనతో అతను కేకలు వేస్తున్నాడు కుమారుడు. ఆ కేకలతో ఆయన ఎంతగానో అరుస్తూ ఏడుస్తున్నప్పటికీ డాడీ డాడీ నన్ను ఇక్కడి నుంచి తీసుకురా, బయటకు తీసుకురాలేదని అడుగుతున్నాడు. అయితే ఆ తండ్రిని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటే ఆ తండ్రి ఎప్పుడైతే అతని వైపు చూసి ఒరే నువ్వు అక్కడి నుంచి ఒక్కసారి బయటకు దూకసొచ్చి అని చెప్పి అంటున్నాడు తండ్రి. అంటే కుమారుడు ఆ మంటల్లో ఉండిపోవడం ద్వారా తండ్రి వేదన ఏంటంటే నా కుమారుడు రక్షించబడాలి అని చెప్పి ఆశ కలిగి ఉన్నటువంటి తండ్రి. అయితే ఆ కుమారుడు వేదన ఏంటంటే ఏదో విధంగా నా తండ్రి ఇక్కడి నుంచి రక్షిస్తాడని ఒక క్షణానికి ఆయన ఆలోచన పెరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ఉన్న చోట నుండి ఉరికేమన్నాడో దూకేస్తాడు. దూకేయడంతో అక్కడ ఆ కుమారుడు దూకడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో డాడీ నువ్వు నన్ను కనిపించట్లేదు నాకు అని చెప్పి అంటున్నాడు కుమారుడు. కానీ తండ్రి అంటున్నాడు ఒరే నువ్వు నాకు కనిపిస్తున్నావు, నేను మాత్రం నేను కనిపించట్లేదు అంటున్నావు, కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు. అందుకనే తండ్రి ఏమన్నాడంటే నేను చూస్తున్నాను, ఎందుకంటే జాగ్రత్తగా మంటల నుంచి బయటికి తీసుకురావాలని. ఒక్కసారి దూకేసి ఒకసారి రా దూకు, ఆ మంటల నుంచి ప్రమాదం నుంచి తప్పించబడతావు అని చెప్పి అంటుంటే ఆ తండ్రి మాట గ్రహించాడు. పక్క నుంచి తండ్రి కనబడట్లేదు కానీ స్వరం వినబడుతుందట. ఏమనబడుతుందండి? స్వరం. ఆ స్వరాన్ని విని అతను ఎంతగానో ఆరాటపడుతున్న కుమారుడికి అతను ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకంటే తండ్రి కుమారుడికి నాయన నువ్వు ఒక్కడి నుంచి ఒక్కసారి దూకే నా చేతుల్లో పడిపోతావు కదా అంటున్నాడు. ఎందుకంటే తండ్రి అపాయం నుండి ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. అయితే కుమారుడు దూకడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అపాయం భయపడితే ఒక ఆశ ఉంది, ఒక పక్క నుంచి తండ్రి కనబట్టలేదని భయం. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కనిపించలేదు అనుకున్న పిల్లలకి ఏమవుతుంది? కంగారు అయిపోతారు. అలాగే ఆ కుమారుడు కూడా తండ్రి కనబడట్లేదని ఎంతో ఆందోళనతో ఉన్నాడు అనమాట అండి. అయితే ఆయన నువ్వు ఉరుకున్నటువంటి అది ఎక్కడైతే చుట్టుముట్టుకుందో ఆ ప్రాంతం నుంచి ఆయన దూకేమన్నాడో దూకేశాడు. దూకేసిన తర్వాత సడన్గా ఆయన చేతుల్లోకి పడ్డాడు. అయితే అతను కుమారుడు ఎప్పుడైతే ఆ చేతుల్లో పడ్డాడో అతను అనుకుంటున్నాడు కుమారుడు తండ్రి డాడీ నువ్వు కనిపించలేదు కానీ ఆ సమయంలో నీ స్వరం వినపడ్డాది. ఆ స్వరం ద్వారా నేను దూకడం జరిగింది. ఎందుకంటే నువ్వు రక్షిస్తావని కాపాడుతావని ఒక క్షణంలోంచి నేను అది దూకానని చెప్పి అతను ఎంతగానో సంతోషపడుతున్నాడు. అంటే తండ్రి అరచేతులు నేను చెక్కుకున్నాను అంటున్నాడు తండ్రి రాత్రి. మనల్లట ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడట. ఎందుకంటే ఆయన చేతులు పడ్డాడు కుమారుడు. ఆ కుమారుడు పడిన తర్వాత అతను ఎంతగానో నేను కనిపించకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు అంటున్నాడు తండ్రి. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే పరలోకపు తండ్రి నీకు కనిపించడు, ఆయన నువ్వు కనిపిస్తున్నావు. ఎంతలా ఉన్నప్పటికీ నీ కుటుంబం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేతుల్లో మన చెక్కుకున్నాడట. ఆ చెక్కుకున్న ఉదాహరణ బట్టి అంటున్నాడు నీవు నన్ను పట్టుకున్న గలడు చాలు అని చెప్పి కుమారుడు ఆనందంతో ఉన్నాడట. అంటే ఈ రాత్రి మనల్ని ఆయన పట్టుకునేవారు ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడని కూడా గమనించమంటున్నాడు. నువ్వు ఉన్న చోట ఎప్పుడైతే కింద దూకాడో ఆయన పట్టుకున్నాడు. అదంతా కూడా ఆ కుమారుడు తండ్రి కనిపించినప్పటికీ అతను నా తండ్రి నన్ను చూస్తున్నాడని ఒక బాధ్యతతో దూకాడు. ఎందుకు దూకాడానికి ఎందుకు? నా తండ్రి నన్ను స్వరముతో చూస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఒక వేదనతో ఆయన సురక్షితంగా దూకిన తర్వాత తండ్రి చేతులు ఎప్పుడైతే పడ్డాడో అమ్మయ్య నీకు ప్రమాదం నుండి అపాయం నుండి బయటపడ్డానని అతను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే విశ్వాసముతో బయటపడ్డాడు కుమారుడు. ఈ రాత్రి నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా నీ సమస్యలన్నీ బయటపడేస్తాడని? ఒకవేళ నువ్వు కూడా ఆ చిన్న కురాడు వల్ల మంటలు చిక్కున్నట్టుగా చిక్కుకున్నావు కొన్నిసార్లు. అయితే తండ్రి అంటున్నాడు నువ్వు ఎన్ని చిక్కుల్లో పడిపోయినా నువ్వు నా దగ్గరికి వస్తే నేను నా అరచేతులలో నీ కుటుంబాన్ని నేను చిక్కుకున్నాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు కూడా ఒకవేళ నిన్ను అలవాటున్నటువంటి అపనిందల చేత, 2 నిన్ను ఆవరిస్తున్నటువంటి అపజయాల చేత, 3 నిన్ను కమ్ముకున్నటువంటి కష్టాల చేత, ఆయన 4
నీకు దారి మూసిందేమో అనుకుంటున్నావేమో, ద్వారా తెలియ సమయం వచ్చేసింది. ఆగిపోయి గడువులు అనుకుంటున్నావేమో, కానీ ఆయన అంటున్నాడు, నా చేతుల్లో పడిన తర్వాత ద్వారాల మొయ్యడం కూడా ఎవరి తరం కూడా కాదంటున్నాడు.